వరంగల్ జిల్లా కొండ సురేఖ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలను పక్కన పెట్టి సురేఖ మంత్రి అయ్యాక పార్టీలోకి వచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లులు కమిటీలలో చోటు కల్పించడం తూర్పులో దేనికి సంకేతం ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరాటే ప్రభాకర్ అన్నారు. 34వ డివిజన్ శివనగర్లోని తన నివాసం వద్ద డివిజన్కు సంబంధించిన కార్యకర్తలతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో తూర్పు నియోజకవర్గంలో కష్టపడ్డ కార్యకర్తలకు సంబంధిత న్యాయం దక్కడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి పార్టీలు మారకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నానని, తాను ఎప్పుడూ పదవులకు ఆశించలేదని, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్ష నాయకులు ప్రలోభ పెట్టినా ఏ పార్టీలోకి వెళ్లలేదని, తన బాధ అంతా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జెండాలు పట్టి తూర్పులో సురేఖన్న గెలుపు కోసం కష్టపడ్డ చిన్న తరగతి నాయకుల కోసమని అన్నారు. శివనగర్లోని 9 పోలింగ్ బూత్లో ఓటింగ్ శాతం పెంచి సురేఖమ్మ గెలుపు కోసం రాత్రనక పగలనక కష్టపడ్డ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇల్లులు చోటు కల్పించకపోవడం అన్యాయమని, ఈ డివిజన్ కాదు కేవలం రౌడీగా చెలామణి అయ్యి గత ప్రభుత్వం ఎమ్మెల్యేతో ఉండి ఎన్నికల ముందు అయిష్టంగా కొండ సురేఖ మురళితో కలిసిన నాయకుల మాటలను నమ్మి సురేఖమ్మ ఓటమి కోసం కష్టపడ్డ వారికి ఇందిరమ్మ కమిటీలో చోటు ఇవ్వడం ఇంతవరకు సబబు అని ప్రశ్నించారు. కొండ దంపతులు ఇకనైనా కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత న్యాయం కల్పించాలని, లేని పక్షంలో 500 మందితో కలిసి హైదరాబాద్కు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు అమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. ఆయనతో పాటు స్థానిక మహిళా కాంగ్రెస్ నాయకులు సంతోష్ని, అంజమ్మ, స్వరూప, మాధవి హాజరయ్యారు. రమ్య, కాంగ్రెస్ నాయకులు బాసెట్టి వెంకటేశ్వర్లు, పాము వెంకన్న, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మా కార్యకర్తలకు కానీ మా ఇన్ని రోజులు సురేఖ మేడం కోసము ఆర్నిషల్ పనిచేసిన వారికి సరైన న్యాయం జరగాలి. వారికి న్యాయం జరగకుండా అయితే నేను అవసరం అనుకుంటే మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తప్పకుండా, మహేష్ అన్న గారికి దగ్గరికి తప్పకుండా మేము ఈ వరంగల్ నుంచి గాంధీ భవన్ 500 మందితోని పోయి అక్కడ నేను ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నా కోసం కాదు, నా ప్రజల కోసం, నా ఏరియాలో అందరూ దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భూపేష్ నగర్లో చాలామంది పేదలు ఉన్నారు. అందరి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. వాళ్ళందరికీ న్యాయం ఎందుకు ఇప్పుడున్న ఈ కమిటీలో ఉన్న అందరు దొంగలు, దాదాపుగా ఒకరిద్దరు పేరు వాళ్ళు ఈ పార్టీలో పని చేయలేదు. కొండ సురేఖ మేడం గారికి పని చేయని వాళ్ళని పేర్లు పెడితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అమ్ముకున్న వాళ్లకు ఆ కమిటీలో మీరు ఎలా పెట్టిండ్రు? దయచేసి సురేఖ మేడం గారు మేము మీకు విన్నవించుకుంటున్నాము. చెప్పదలుచుకున్నాను, 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని అరెస్టులు అయినాయి, ఎన్ని కేసులు పెట్టారు. అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అర్ధరాత్రి వచ్చినప్పుడు మా ఆడవాళ్ళందరూ వచ్చి మాట్లాడితే అప్పుడు మాట్లాడి మేము బయటకు వచ్చినాం. ఏ నాయకులు వచ్చి ఇడిపించడం జరగలేదు. ఎన్నో కేసులు పెట్టారు. మేడము కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేడం వచ్చి వాడలో తిరిగినప్పుడు, 34 డివిజన్లో తిరిగినప్పుడు ఎవరూ రాలేదు. మేడం అప్పుడు చూసింది ఎవరు తిరిగిండ్రు, ఎవరు కష్టపడ్డారు. అప్పుడు మేడం మాతో కూడా మాట్లాడడం జరిగింది. ఏమనంటే కష్టపడ్డోళ్లకు ఫలితం ఉంటుంది అని మాతో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడేమో ఎవరు వచ్చిండ్రు, టీఆర్ఎస్ నుండి వచ్చి తిరిగిన వాళ్ళకు వాళ్ళ కమిటీలో నెంబర్ ఇచ్చి మిగతా వాళ్ళకు ఇవ్వకపోతే ఎట్లా బాగుంటుంది? అది మేడం మీరే చూడాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ రానప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మా ఇంటి మీద 50 మంది గొడవ చేయడం జరిగింది. ఇదే గొడవ చేసిన వాళ్ళే ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చి మేమున్నాము అని తిరుగుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మేము కష్టపడ్డామని తిరుగుతున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయము? మేడం మీరే న్యాయం చెయ్యాలి, ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.